ప్రకృతితో యుద్ధం మొదలైతే గెలుపు ఒకరి వల్ల రాదు. మీ 5గురు ఏకమైతేనే వస్తోంది. ఆకాశంలో నలుపు రంగు కమ్ముకుంది. గాలి ఇసుక ముఖాలను కొడుతోంది. ఇది సహజం కాదు. అడవిలో వటవృక్షం చెబుతోంది. 5 మూలకాలు కలిస్తే రక్షణ, విడిపోతే వినాశనం. అతనే వరుణేష్. ప్రకృతిని తన బానిస చేసుకున్నవాడు. విహాన్ గాలి దెబ్బ వదిలాడు. ఆరవ్ మంటలతో దాడి చేశాడు. నియా నీటి కత్తి విసిరింది. రుద్ర మెరుపు వదిలాడు. కానీ తిరిగి వచ్చేసింది. ఇషాన్ నేలను గోడలా పైకి లేపాడు, కానీ అది మట్టిగా మారింది. వెంటనే విహాన్, ఇప్పుడు మనం అందరం కలిసి ఒకసారి దాడి చేయండి అంటాడు. ఆ దాడిని వరుణేష్ ప్రతిఘటించలేకపోతాడు. ఒక తప్పు ప్రకృతి ముంచేస్తుంది.